సాగిపొమ్మంటున్న నీ సత్తువ ముందు ఆగిపొమ్మంటున్న ఆ ఓటమి ఎంత? ఓటమి తెచ్చిన అవమానాలతో, నిద్రలేని రాత్రులతో కళ్ళు ఇలా అంటున్నాయి. కంటికి కానరాని గెలుపు కోసం కాలంతో పోటీపడి కదిలిపొమ్మంటున్నాయి. కన్నీరు విడవక, కనికరం చూపక పోరాడమంటున్నాయి. ఏది నిన్ను ఆపేది? నీ పేదరికం కాదు, డబ్బు కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కాదు. నిన్ను ఆపేది నువ్వే. నిన్ను నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ ఆపలేరు. కారణాలు చెప్పుకుంటూ కాలం గడిపేసేది నువ్వు. కదిలే కాలానికి కారణాలు అక్కర్లేదు. కష్టపడమంటుంది. మార్గం మధ్యలో ఆగిపోకుండా త్యాగం చేస్తూ సాగిపోమ్మంటుంది. కాదనలేక కష్టపడడం కాదు త్యాగం అంటే. ఉన్న వాటిని వదులుకోవడమే త్యాగం. వదిలేయ్ నీలో ఉన్న బద్ధకాన్ని, వదిలేయ్ నీలో ఉన్న భయాన్ని, వదిలేయ్ నిన్ను చెడగొడుతున్న చేతగాని తత్వాన్ని. ఎందుకంటే త్యాగానికి ఫలితం గెలుపు, స్వార్థానికి ఫలితం ఓటమి. నీ చుట్టూ జరిగేదాన్ని కాదు, నీలో ఏం జరుగుతున్నది అది తెలుసుకో. నీ లోపల నుండి నీకు 2 మాటలు వినబడుతున్నాయి. ఒకటి ఎందుకులే ఇప్పుడు అంటుంటే, ఇంకోటి ఇప్పుడే ఎదిరించు అంటుంది. ఒకటి పడుకో అంటుంటే, ఇంకోటి పరిగెత్తమంటుంది. ఎందుకులే అని ఆగిపోతావో, ఎగబడి ఎదిరిస్తావో, పడుకుంటావో పరిగెడతావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, పరిగెడితే ప్రపంచమే నీ చెంత చేరుతుంది. ఇకనైనా పరిగెత్తడం ప్రారంభిద్దాం. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు. ప్రయాణమే మొదలుపెట్టకుండా గమ్యం చేరలేదు అంటే ఎలా? విడిపోను అంటున్న ఆ ఓటమి బంధంతో నీలో రగిలిన నిప్పుకణం కాల్చడానికే కానీ నువ్వు కాలిపోవడానికి కాదు. కంగారుతో కూడిన కోపం కాలిపోతున్న కట్టెతో సమానం. కాలిపోతే బొగ్గుగా మారడం తప్ప పనికొచ్చే పరికరం కాదు. ఓటమిలో ఉన్నప్పుడు ఆవేశపడకు. ఎందుకంటే ఆశ నెరవేరాలంటే ఆవేశం కాదు, ఆలోచన కావాలి. ఆర్భాటం కాదు, ఆత్మవిశ్వాసం కావాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇస్తే చాలు.